అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో మా పాప ఫస్ట్ బర్త్డేకి విష్ చేసిన అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పుడు మా పాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. బికాజ్ అన్బాక్సింగ్ అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు, అందుకే ఇవి అన్బాక్సింగ్ అయిపోయింది. బట్ ఏమేమి వచ్చాయి అనేది అయితే మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా వీహా ఉన్నప్పుడే షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ తను సపోర్ట్ చేయదు కదా. సో పిల్లలు ఏంటంటే జనరల్గా బిలో 1 year వరకైనా కొంచెం సపోర్ట్ చేస్తారు, ఆఫ్టర్ 3 to 4 years తర్వాత అయినా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ కరెంట్ 1.5 year ఆ టైంలో అయితే బాగా మెస్సీ చేస్తారు. ఇంకా నన్ను వీడియో షూట్ చేసుకొనివ్వట్లేదు అనమాట. ఫస్ట్ అయితే నేను ఆ ట్రైలే వేసాను, తను ఉండగానే చూపిందాము అని చెప్పి అయితే ప్లాన్ చేశాను. బట్ తను సపోర్ట్ చేయలేదు. సో అందుకే నేను ఒక్కదాన్నే ఏమేమి వచ్చాయి గిఫ్ట్స్ అనేది అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటంటే పియానో అనమాట. ఇదేంటంటే పియానో అనమాట, మ్యూజికల్ లెర్నింగ్కి. సో ఇవైతే ఆల్మోస్ట్ ఇవైతే చాలా వచ్చాయి, 3 to 4 అనుకుంటా వచ్చాయి. ఒకటి ఆల్రెడీ తను ఆడుతుందనమాట. సో ఒకటి పాతది అయిపోయింది. ఇంకా అన్నీ ఒకటే రకం ఎందుకు ఓపెన్ చేయడం అని చెప్పి అయితే ఇవి ఇంకా అలానే ఉంచేసాము, ఓపెన్ చేయలేదు. సో ఇదైతే పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఇందులో కలర్ రికగ్నిషన్, ఆరెంజ్, రెడ్, బ్లూ, గ్రీన్, పీచ్, ఎల్లో, పింక్, వైలెట్ అని చెప్పి వాళ్ళకి కలర్ రికగ్నిషన్కి చాలా యూజ్ అవుతుంది. కిడ్స్కి 1 year అబోవ్ ఏజ్ వాళ్ళకి ఇది ఒక మంచి టాయ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ ఇది టెడ్డీ బేర్ అనుకుంటా. ఎస్, యా, చాలా క్యూట్ ఉంది కదండి. వైట్ కలర్ చాలా బాగుంది. వైట్ కలర్ టెడ్డీ బేర్స్ కూడా చాలా వచ్చాయి. 1 by 1 నేను మీకు అన్నీ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది సాఫ్ట్ టాయ్ డాగ్ అనమాట. ఇది డాగ్, సాఫ్ట్ టాయ్ డాగ్ కదా, చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఈ రెండు కూడా ఒకే కలర్ కాంబినేషన్లో చాలా పెయిర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగైన్ పియానో, సేమ్. నెక్స్ట్ వచ్చేసి పియానో, ఇది కూడా సేమ్ మ్యూజికల్ టాయ్ అనమాట. పిల్లలకి ఇది అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంజల్ గర్ల్ అనమాట. సో దీనికి వింగ్స్ ఇచ్చారు. దీనికి వింగ్స్ ఉన్నాయి కూడా. సో నాకు కొన్ని ఎవరిచ్చారు అనేది అయితే నేమ్స్ గుర్తున్నాయి, వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తాను. మోస్ట్లీ మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి, వాళ్ళ నేమ్స్ నాకు తెలీదు. టీము, ఆర్ఏ టీము, డాక్యుమెంట్ టీము అని ఉంటాయి కదా. సో నాకు అంత ఐడియా లేదనమాట. సో ఇదైతే మాత్రం మాకు మిల్క్ పోసే అతనిచ్చారు, అప్పలకొండ అని. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా వింగ్స్ పెట్టుకోవాలనుకుంటా. సో ఇదైతే ఇలా ఫిక్స్ చేసుకునేది. అండ్ బాగుంది. అంటే కింద వేస్తే బాగా కనిపిస్తుంది. సో అన్ని టాయ్స్ కూడా వాళ్ళకి ఓపెన్ చేసి ఇవ్వడం ఎందుకు ఒకే టైంలో, వాళ్ళకి కరెక్ట్ టైం అంటే కొన్ని టాయ్ ఇప్పుడు ఇంకా 1 year కదండి. సో అంత బాగా అయితే ప్లే చేయరు ఇలాంటి వాటితో. అందుకే కొంచెం వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చాక లైక్ 2 years అదైతే వాళ్ళకి టాయ్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాటిని స్పాయిల్ చేయకుండా ఉంటారు. సో ఆ టైంలో అయితే ఇలాంటి టాయ్స్ ఇస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, నా ఫీలింగ్ ప్రకారం.
సో అందుకే వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మళ్ళీ రీప్యాక్ చేసేసి దాసిస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి లెర్నింగ్ అనమాట, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్. ఇంకా ఇవి కూడా ఇప్పుడే ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పి అయితే ఓపెన్ చేయలేదు. వీళ్ళకి 2 years అబోవ్ తర్వాత అయితే వీటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి అయితే, కరెంట్ అయితే వాళ్ళకి ఇలాంటివి యూజ్ అవ్వవు. వాళ్ళు ఎక్కువ నోట్లో పెట్టేసుకోవడం, బైట్ చేసేయడము, వీటిని స్పాయిల్ చేసేయడం అలాంటివి చేస్తారు. అంటే దీని వాల్యూ వాళ్ళకి తెలియదు అనమాట. లైక్ ఇది లెర్నింగ్ ఆబ్జెక్ట్ అని అయితే తెలీదు. సో దట్ వాళ్ళకి ఆ ఏజ్ వచ్చినప్పుడే ఇద్దామని చెప్పి అయితే అన్నీ రీప్యాక్ అయితే చేస్తాము. అండ్ ఇది వచ్చేసి రేసింగ్ కార్ అనమాట, ఐ మీన్ కార్. సో ఇలా అనమాట, ఇది కూడా బాగుంది. ఇది కూడా అంతే, ఎప్పుడన్నా బాగా క్రాంకీగా ఉన్నప్పుడు కొన్ని టాయ్స్ తీసి ఇస్తాను, బట్ తను వాటిని విసిరేస్తుంది అనమాట. రెగ్యులర్గా తనకి ఇచ్చిన చిన్న టాయ్స్ అలాగే అనుకుని వీటిని కూడా విసిరేస్తుంది. సో ఎందుకు ఇంత వాల్యుబుల్ వాటిని ఇప్పుడు ఈ ఏజ్లో తనకి ఇచ్చి పాడు చేయడం అని చెప్పి అయితే నేను ఇప్పుడు ఇవ్వట్లేదు వాటిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేర్ హార్స్ అంట, గేర్ హార్స్. ఇది కూడా అంతే, పిల్లలకి ఆల్మోస్ట్ మనకి కొంచెం వాళ్ళకి ఏజ్ రావాలి 8. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే దీన్ని చూస్తారు కానీ దాన్ని ఎలా ఆడాలి అనేది అయితే తెలియదు కాబట్టి, సో తర్వాత అయితే ఇవ్వాలి దీన్ని. ఇదొకటి, ఈ టాయ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా లెర్నింగ్ థింగ్ అనమాట. ఇందులో కూడా కలర్స్ రికగ్నైజ్ చేయొచ్చు. సో గేర్ హార్స్ ఇదొక మంచి టాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ బేబీ డాల్ అనమాట. ఇది తన ఫ్రెండ్ ఇచ్చాడు, ఆయుష్ అని, మా పక్క ఫ్లాట్లో ఉంటారనమాట, వాళ్ళు ఇచ్చారు. ఇదిను అండ్ వాళ్ళు ఇది కూడా ఇచ్చారనమాట, యాక్టివిటీ బ్లాక్స్ అనమాట, బిల్డింగ్ బ్లాక్స్. ఇదైతే కిడ్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, బట్ 3 years తర్వాత వాళ్ళకైతే యూజ్ అవుతుంది, ఇప్పుడు ఏం వాళ్ళకి యూజ్ అవ్వదు. సో అయితే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చిందో అది ఓపెన్ చేసి చూసి అయితే మళ్ళీ రీప్యాక్ చేస్తాము. సో ఈ 2 అయితే ఆయుష్ తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. విహాకి ఆల్మోస్ట్ 7 months ఉన్నప్పటి నుంచి కూడా తనతోనే ప్లే చేసేది. అండ్ ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు, సో వాళ్ళని మిస్ అవుతున్నాం మేమైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ క్రాలింగ్ బేబీ అనమాట. సో ఈ టాయ్ నేను ఫస్ట్ టైం ఇలాంటి టాయ్ చూడడం. ఇది చాలా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు కాదు కానీ 3 months బేబీస్ వాళ్ళు, ఇది ఎక్కువ 3 months బేబీస్కి యూజ్ అవుతుంది అనమాట. అండ్ వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు కదా, ఇగోండి ఇలా అంటది. సో ఇది చాలా క్యూట్గా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ప్రిన్సెస్ అనమాట. ఇది ప్రిన్సెస్. ఇది కూడా సేమ్ ఇందాక మనం ఒకటి చూసాం కదా, సేమ్ అలాంటిదే. దీనికి వింగ్స్ అయితే ఉండవు, ఇలా అనమాట. ఇవన్నీ కూడా బ్యాటరీ ఆపరేటెడ్, ఇలా అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి రిమోట్ కార్. సో ఇది కూడా అంతే, విహాకి ఇప్పుడు యూజ్ అవ్వదు, జస్ట్ ఊరికే చూస్తుంది ఒక 1/2 hour 1 hour, కానీ ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆడాలి అనేది తెలియదు కాబట్టి ఇది కూడా తనకి ఇవ్వలేదు. తనకి ఇచ్చిన టాయ్ ఏదన్నా ఉందంటే ఇది ఒకటి ఇచ్చాను అంతే. తన బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నిటిలోకి ఇదొకటి తనకి ఇచ్చాను, ఇచ్చి ప్లే చేసుకోమన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా వచ్చాయి. సో ఈ ఫోటో ఫ్రేమ్ అనమాట. ఇది విహా ఫస్ట్ టైం మా ఇంట్లోకి వచ్చినప్పుడు ఫుట్ ప్రింట్స్ అనమాట. సో విహా ఫుట్ ప్రింట్స్ అండ్ ఇవన్నీ మంత్లీ బర్త్డే షూట్స్ ఉంటాయి కదా, సో వాటితో అండ్ మా మెటర్నిటీ షూటు అన్ని ఫొటోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసాము. ఈ ఫోటో చాలా బాగుంటుంది అనమాట. బట్ ఈ రెంట్ హౌస్లో ఏంటంటే మనకి మేకులు అవి కొట్టడానికి
కొంచెం ప్రాబ్లం కదా. సో ఇవన్నీ అయితే ఎక్కడ హ్యాంగ్ చేయలేదు, నీట్గా అయితే ప్యాక్ చేసి దాచుకున్నాము. ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇది ఒక ప్రీషియస్ గిఫ్ట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫోటో ఫ్రేమ్. అండ్ ఇవి ఎవరెవరు ఇచ్చారో నేమ్స్ అయితే గుర్తులేవు, కానీ నాకు ఇవైతే చాలా ప్రీషియస్ గిఫ్ట్స్ అనమాట మాకు. అండ్ ఈ ఫోటో చాలా బాగా వచ్చింది. ఈ ఫోటో మా సిస్టర్ మ్యారేజ్లో తీసిన ఫోటో అనమాట. సో విహా వాళ్ళ డాడీ చాలా క్యూట్గా ఉంటారనమాట ఈ ఫోటోలో. సో నెక్స్ట్ ఇంకో ఫోటో ఫ్రేమ్ అనమాట. విహా హ్యాపీ బర్త్డే అని ఉంది కదా. సో విహా కొన్ని ఫొటోస్ అవి కలిపి హ్యాపీ బర్త్డే అని చెప్పి ఈ ఫోటో ఫ్రేమ్. సో ఇవన్నీ కూడా హ్యాంగ్ చేయాలనిపిస్తుంది, బట్ ఇక్కడ పాసిబుల్ అవ్వదు కదా. సో అన్నీ అలాగా జాగ్రత్తగా కబోర్డ్లో దాచామన్నమాట, రీప్యాకింగ్ అది చేసి. నెక్స్ట్ కొన్ని టెడ్డీ బేర్స్. ఇదొక టెడ్డీ బేర్, పింక్ కలర్. గర్ల్స్కి టెడ్డీ బేర్స్కి ఒక మంచి బాండింగ్ అనేది ఉంటుంది. స్టిల్ నాకు నేను 10th క్లాస్లో మా అన్నయ్య నాకు ఒక టెడ్డీ బేర్ కొనిచ్చాడు. స్టిల్ దాన్ని నేను అలా దాచుకున్నాను. ఇంకా అదే నాకు ఉన్న ఒక్క టెడ్డీ బేర్ అంటే అదొక్కటే. బట్ విహాకి మాత్రం చాలా టెడ్డీ బేర్స్ అని గిఫ్ట్గా వచ్చాయి. బట్ ఇప్పుడు తను వీటిని అసలు కనీసం పట్టించుకోవట్లేదు అనమాట. అంటే దీనిలో ఉన్న మ్యాజిక్ తనకు తెలియదు. బట్ సూన్ తనకి వీటి మీద లవ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడైతే వీటి మీద తనకి ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ ఎఫెక్షన్లు లాంటివి లేవు అనమాట. నెక్స్ట్ ఇదొక సాఫ్ట్ టాయ్. సో ఇదొక సాఫ్ట్ టాయ్ అనమాట, చాలా క్యూట్గా ఉంది కదా. ముట్టుకుంటే మచ్చలు పడిపోతాయి అన్నట్టుగా ఉంది, చాలా బాగుంది ఈ సాఫ్ట్ టాయ్ కూడా. జనరల్గా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అంటే ఎవరికైనా కూడా చాలా ఇంట్రెస్ట్. బర్త్డే అయిన నెక్స్ట్ ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్టలేదు. గిఫ్ట్స్ అన్నీ అన్బాక్సింగ్ చేసి ఏంటి ఏమేమి వచ్చాయని చూసే వరకు కూడా నాకు నిద్ర అయితే పట్టలేదు. ఇవన్నీ వన్స్ అన్బాక్సింగ్ చేశాక అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే ఫస్ట్ టైం నేను ఇన్ని గిఫ్ట్స్ చూడడం. ఎప్పుడన్నా ఒకటి అకేషనల్గా ప్యాక్ చేసి వస్తేనే అది ఓపెన్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఇన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఇంకో టెడ్డీ బేర్ అనమాట, ప్యారెట్ గ్రీన్ కలర్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్. అండ్ నెక్స్ట్ ఇంకో టెడ్డీ బేర్, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇంకో టెడ్డీ బేర్ అనమాట. సో నాకు తెలిసి ఇవన్నీ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళే ఇచ్చుంటారు. సో వాళ్ళ నేమ్స్ అనేవి నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి మెన్షన్ చేయట్లేదు అనమాట. అండ్ ఇది ఇంకో టెడ్డీ బేర్ డిఫరెంట్ కలర్లో ఉంది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్. అండ్ ఫైనల్గా బిగ్ టెడ్డీ బేర్ అనమాట, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. దీన్ని పక్కన పెట్టుకుని చక్కగా పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. సో ఇదైతే చాలా పెద్ద టెడ్డీ బేర్ అనమాట, చాలా బాగుంటుంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. సో ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ విహాకు వచ్చిన డ్రెస్ కలెక్షన్ చూపిస్తాను. అండ్ ఇది మా అక్క పెట్టింది, మా పిన్ అనమాట, మా అమ్మ వాళ్ళ చెల్లి. నేను అక్క అంటూ ఉంటాను. సో తననమాట ఎల్లో కలర్ అవుట్ఫిట్, బట్ ఇది కొంచెం పెద్దగా ఉంది. సో 3 years అలా వచ్చినప్పుడు అయితే పనిచేస్తుంది. అండ్ దీనికి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట, చాలా క్యూట్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇంకో అవుట్ఫిట్ అనమాట, ఇది షరారా మోడల్ అనమాట. ప్యాంట్ వచ్చేసి మీకు షరారా మోడల్లో వచ్చింది. ఈ కలర్ కూడా చాలా రేర్ కాంబినేషన్లో అనమాట, చాలా బాగుంది ఈ అవుట్ఫిట్. బట్ ఇంకా ఇవి వేయలేదు, కొన్ని అవుట్ఫిట్స్ అయితే వేస్తాను, అవైతే మీకు చూపించట్లేదు. కొత్తవి అయితేనే చూపిస్తున్నాను. అండ్ వీటితో పాటు మనీ కూడా ఇస్తారు కదా. సో బట్టలు పెట్టి మనీ పెడతారు కదా బర్త్డేస్కి, సో అలా పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక ఫ్రాక్. సో ఇది కూడా వేయలేదు ఇప్పటి వరకు విహాకి, బాగా డార్క్ కలర్. అండ్ వేయాలి ఎప్పుడో, ఏదో ఒక ఫెస్టివల్కి అలా యూజ్ చేసేస్తాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో ఫ్రాక్ అనమాట. ఇది ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు వేయచ్చు కరెక్ట్గా. మేబీ ఈ ఫెస్టివల్స్కి అప్కమింగ్ ఫెస్టివల్స్కి అయితే యూజ్ చేసేస్తాను. అండ్ ఇది కూడా చాలా బాగుంది. బేబీ గర్ల్స్కి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఉంటాయి. చూసిన కొద్దీ వాళ్ళకి ఇంకా నచ్చుతూనే ఉంటాయి. అదే బేబీ బాయ్స్కి అనుకోండి ఆ ప్యాంటు ఆ షర్టే ఎక్కడ చూసినా అదే మోడల్స్ ఉంటాయి. సో బేబీ గర్ల్స్కి అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి ఇది ఇంకో ఫ్రాక్ అనమాట. ఇది కొంచెం పెద్దది. మేబీ విహా సెకండ్ బర్త్డే ఆ టైంకి యూజ్ అవుతుంది ఇది. సో 2 years తర్వాత అయితే బాగుంటుంది. ఇది డిఫరెంట్ కలర్ అనమాట. పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ కలర్. చాలా బాగుంది. హ్యాండ్స్కి మంచి ఫ్లేర్ అయితే వచ్చింది. బాగుంది ఈ ఫ్రాక్ కూడా. అండ్ ఇంకా ఇదొక ఫ్రాక్ అనమాట. ఇది మా పక్క ఫ్లాట్లో జెన్సీ అనే అమ్మాయి వాళ్ళు ఇచ్చారు. సో ఇదొక అనదర్ బ్యూటిఫుల్ గౌన్. ఇది కూడా ఆరెంజ్ కలర్లో ఉంది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇంకొక 4-5 ఫ్రాక్స్ అయితే వచ్చాయి. వాటిని అయితే నేను ఇంకా తన బర్త్డే ఆల్మోస్ట్ 5 to 6 months అయిపోయింది కాబట్టి నేను వాటిని అయితే యూజ్ చేస్తాను. ఇంకా అవైతే చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా విహాకి వచ్చిన గోల్డ్, సిల్వర్ అమౌంట్ అవన్నీ కూడా ఇంకా అలా ఉంచేసామన్నమాట. సో అవేంటో ఏమేమి వచ్చాయో కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఇది ఎవరు సేమ్ మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళే. సో గాజులు అనమాట, సిల్వర్వి బ్యాంగిల్స్ అనమాట. సో చాలా బాగున్నాయి. సో వీటికి అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవడానికి ఉన్నాయి. సో ఇవి ఒక్కటి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి కూడా బ్యాంగిల్సే, సిల్వర్ బ్యాంగిల్స్. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. సో ఈ రెండు మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్వర్. ఇది సిల్వర్ గ్లాస్ అనమాట. ఇది ఐ థింక్ మా అత్తయ్య గారు వాళ్ళు ఇచ్చారు అనుకుంటా. మా అత్తయ్య గారు వాళ్ళే ఇచ్చారు. అండ్ దీంతోపాటు చైన్ కూడా పెట్టారు. అది ఎక్కడో ఉంది, చూపిస్తాను. ఇది సిల్వర్ గ్లాస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి పట్టీలు. ఇవి క్యూట్గా ఉంటాయి. ఇవి పట్టీలు అనమాట, సిల్వర్వి. సో ఇవి కూడా బాగున్నాయి. ఇంక ఇవి యూజ్ చేసే టైం వచ్చినప్పుడు యూజ్ చేద్దామని అయితే యూజ్ చేయట్లేదు. ప్రెజెంట్ తనకి యూజ్ చేస్తున్నవి మా అక్కే పెట్టింది. సో ఇంకా అవి పాడవలేదు. సో అవి పాడయ్యాక ఇప్పుడు వచ్చిన గిఫ్ట్స్లో ఏదో ఒక పట్టీలు అయితే పెడదామని చెప్పి అయితే చూపెట్టలేదు. ఇది చైన్ మా అత్తయ్య గారు వాళ్ళు పెట్టారన్నా కదా. సో గోల్డ్ చైన్. సో ఇది చైన్ అనమాట, గోల్డ్ చైన్. అండ్ ఆ వెండి గ్లాస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనీ కవర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంపెనీ వాళ్ళు, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇంకా అలా చాలామంది ఉంటారు కదా. నెక్స్ట్ ఇది సిల్వర్దే. ఇది సిల్వర్ది చిన్న గిన్నె అనమాట, బౌల్ లాగా అనమాట. గంధం గిన్నె అలా ఉంటాయి కదా. సో అలాంటిది. దీని మీద నేమ్ కూడా లేదు. అంటే వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు మేమైతే రాసుకున్నాము డైరీలో. ఇప్పుడు ఆ ప్యాకింగ్ అది తీస్తాం కదా. సో ఎవరు పెట్టారనేది అయితే లేదు దీని మీద. నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ గ్లాస్ అనమాట. భలే ఉంది ఇది, చిన్న డబ్బాలాగా బాగుంది కదా. సో ఇదొక సిల్వర్ ఐటెమ్. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ రింగ్ విహాకి. అండ్ గోల్డ్ రింగ్స్ ఒక 3 or 4 వచ్చాయి. మా ఆడబడుచు వాళ్ళు, మా చిన్న అత్తయ్య గారు వాళ్ళు వాళ్ళు కూడా పెట్టారు. ఇది ఇంకో గోల్డ్ చైన్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ కంపెనీలో వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో విహాకి ఇప్పుడు 3 గోల్డ్ చైన్స్ వచ్చాయి బర్త్డేకి.
ఇది వచ్చేసి ఇంకొక సిల్వర్ ఐటమ్ అనమాట. ఇది ఇంకో సిల్వర్ ఐటమ్, ఇది గంధం గిన్నెలాగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకా ఇవి కూడా గాజులు, ఇవి ఒక టైప్ ఆఫ్ గాజులు అనమాట. ఇవి కూడా సిల్వర్ బ్యాంగిల్సే, బాగున్నాయి. బట్ బ్యాంగిల్స్ ఇన్ని వచ్చాయి కానీ విహా అసలు బ్యాంగిలే ఉంచుకోదు, ఈవెన్ బ్లాక్ థ్రెడ్ కట్టినా ఉంచుకోదు. అందుకే తన హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఎంటీగా ఉంటాయి వితౌట్ బ్యాంగిల్స్. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఏవో ఒక బ్యాంగిల్స్ వేయొచ్చు కదా అంటారు, తను వేయించుకోకుండా నేనేం చేస్తాను? సో తను వేయించుకోవాలి కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా కష్టపడి వేసానంటే అది ఎలాగోలా తీసేసుకుని అయితే పారేస్తుంది. చాలాసార్లు గోల్డ్వి సిల్వర్వి అలాగే పాడేసింది, ఇంకా అందుకే నేను ఇంకా వేయట్లేదు. దొరికాయిలే కానీ బట్ అయినా ఇంకెందుకు భయం, చిన్నపిల్లలతో తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వేద్దామని చెప్పి అయితే నేను వెళ్ళి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ పట్టీలు అనమాట, బాగున్నాయి కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం గజ్జెలు ఉన్నవే పట్టీలే యూస్ చేస్తున్నాను. ఇంకా వన్స్ దాని తర్వాత ఇవన్నీ కూడా యూస్ చేయాలి. సో ఇవి ఒక టైప్. ఇంకా గోల్డ్ రింగ్స్ మా ఆడబడుచు, మా చిన్నత్తయ్య గారు వాళ్ళు పెట్టినవి. అండ్ మా మమ్మీ పాపిడి చైన్ పెట్టారు. సో అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది అనమాట. సో నాది కొంత గోల్డ్, కొన్ని అక్కడ ఉంటాయి, కొన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వాటి వరకు అయితే మీకు చూపించాను. అండ్ పక్కన మా మమ్మీ పెట్టిన పాపిడి చైన్ అయితే చాలా బాగుంటుంది. సో అదైతే నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను, అది అమ్మ పెట్టారనమాట. సో మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు ఎక్కువ నేనే పెట్టుకున్నాను చెప్పాలంటే, తనకి పెట్టలేదు. తనకి అంటే ఇద్దరికి యూజ్ అయ్యేలా అయితే కొనుక్కుందామని చెప్పి అయితే అమ్మ చేత ఆ టైప్ ఆఫ్ మోడల్ కొనిపించుకున్నాను. బట్ ఆ పాపిడి చైన్ అయితే మై ఫేవరెట్, అసలు చాలా బాగుంటుంది. అండ్ ఇదొకటి ఎలిఫెంట్ అనమాట. దీని మీద ఎలిఫెంట్ది ఈవినింగ్ వాక్ చేయడానికి, ఈవినింగ్ బయటికి తీసుకెళ్ళినప్పుడు అది నాకు బాగా యూజ్ అవుతుంది. ఇది ఎవరు ఇచ్చారు? మా వదిన వాళ్ళ అమ్మగారు ఇచ్చారనమాట, మా అత్తయ్య గారు వాళ్ళు. సో ఇది. అండ్ ఈ సైకిల్ వచ్చేసి మా చెల్లి వాళ్ళు ఇచ్చారు, మా సిస్టర్ వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. సో ఈ సైకిల్ కూడా ఆల్మోస్ట్ వాడేసింది ఈ సైకిల్, ఇంక ఇప్పుడు దీని మీద దానికి ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో మళ్ళీ ఒక 3 years తర్వాత అయితే మేబీ యూజ్ చేయొచ్చు దీన్ని. సో చూసారు కదండి, మా పాప ఫస్ట్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా నేను మీకు చూపించాను. సో ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్ అయితే చేయగలను. మీ సపోర్ట్ వల్లనే మేబీ ఇంత దూరం అయితే వచ్చాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.